డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు ఎక్కడున్నారు? ఆయన అన్వేషించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంతవరకు 4 రోజులు గడుస్తున్నా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఆనుపాలను తెలియలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్కి సంబంధించిన ప్రకటన వచ్చిన సమయంలోనే కృష్ణరాజు మరొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించుకున్నారు? ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆధార సహితంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను ప్రూవ్ చేస్తానంటూ ప్రకటన చేయడం ఇందులో ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. సో ఏమేమి ఆధారాలు ఆయన చూపించే ప్రయత్నం చేశారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, దానిని విశ్వసించే ప్రయత్నం చేయకుండా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను. అదేమిటంటే అమరావతి అనేది రాజధాని, ఎవరికీ సందేహం లేదు. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా 2వ స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. వీటి సారాంశం ఏంటంటే బుక్కే కాల్ గర్ల్ ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ 24/7 ఇట్లాగనమాట. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా? అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి? ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలో అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో అమరావతి? మన ఇది ఆయన చేసినటువంటి కామెంట్స్ వరుసగా చూస్తే కనుక ఒక 3 ఆధారాల్ని చూపించారు. అందులో ఫస్ట్ ఐటమ్ ఏముంది అనేది చూద్దాం. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయనకు చాలా అవార్డులు కూడా వచ్చినాయని ఆయనే చెప్పుకున్నారు. ఇందులో ఆ అవార్డులకు సంబంధించి కూడా చాలా నిజాయితీతో నిబద్ధతతో అంశాలను ప్రచురించడం వల్లనే తనకు అవార్డులు వచ్చినాయి అనేటువంటి మాట కూడా కృష్ణరాజు గారు చెప్పుకున్నారు. సో అంటే అంత నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి కథనాలకి అడ్వర్టైజ్మెంట్లకి తేడా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు ప్రజలందరూ కూడా ఇంత మాట అన్నారేంటి అనేటువంటి విషయంలో ఆ కోణంలో చూస్తున్నారు. అది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. కానీ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, తప్పుగా మాట్లాడాను అనేటువంటి ధోరణి కూడా లేకుండా, ఆల్రెడీ అమరావతి అలానే ఉంది అని ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆయన చూపించినటువంటి ఆధారం ఇది కొంచెం క్లియర్గా చూస్తే, ఈ ఆధారం ఇది పాస్ చేసి చూస్తే 2015లో వచ్చినటువంటి ఒక వార్తకి ప్రత్యేకమైనటువంటి కథనానికి, ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్కి లేదా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటాను ప్రజెంట్ చేసేటువంటి కథనానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నట్టుగా కృష్ణరాజు గారు వ్యాఖ్యలు ఉన్నాయి. మే 7, 2015
అప్పుడు వేసినటువంటి కథనం ఇది. అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతుల అరెస్టు. దీన్ని అమరావతిలో వ్యభిచారం పెరిగిపోయింది, అమరావతి వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది అని మాట్లాడడానికి ఆయన ఎథిక్స్ కానీ, ఆయన సంస్కారం కానీ, ఆయన అనుభవం కానీ ఏమైంది, గాలికి పోయిందా అనిపించేట్టుగా కనిపిస్తుంది. ఒక వార్తకి, ఒక కథనానికి తేడా తెలియకుండా ఆయన చూపిస్తున్నటువంటి ఆధారాలు. అసలు ఫస్ట్ పోలీసులకి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఈ పాటికి అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడున్నారో ఏంటనే తెలియకుండా ఆయన అడ్డగోలు వీడియోలు పెడుతుంటే జనం అందరూ కూడా చోద్యం చూసేటువంటి పరిస్థితి కల్పించినందుకు పోలీసు వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్ట్రీ పనిచేస్తుందా లేదా అనేటువంటి డౌట్ అందరికీ వచ్చేట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక కథనం 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక కథనం కూడా కాదు, ఒక పేపర్ న్యూస్. అది ఓన్లీ వార్తా కథనం. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ కాదు, అదేం స్పెషల్ స్టోరీ కాదు, అనలిటికల్ డేటా ఇచ్చినటువంటి కథనం కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం అనేది. దాన్ని తీసుకొచ్చి ఆయన బట్టతలకి బోడిగుండికి ముడేస్తున్నట్టుగా ట్రై చేస్తున్నారు. ఆయన మాట్లాడింది టీవీ డిబేట్లో, ఆయన మాట్లాడినటువంటి అంశం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి రిపోర్ట్ గురించి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కాకుండా ఇంకా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి కథనాలు. ఈ కథనం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన చూపిస్తున్నది మరీ దారుణంగా అడ్వర్టైజ్మెంట్కి, న్యూస్ రిపోర్ట్కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి కొన్ని గాలి వెబ్సైట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే మీరు మామూలుగా న్యూస్ వెబ్సైట్స్ చదువుతూ ఉంటే కూడా పక్కన సైడ్ బార్లో పిచ్చి పిచ్చి వెబ్సైట్లు, పిచ్చి పిచ్చి కంటెంట్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి పేపర్ యాడ్ ఎవడో వేసింది పట్టుకొచ్చి, అది వెబ్సైట్లోనే ఇందులోనే కనిపించినట్టుంది, అది పట్టుకొచ్చి అమరావతిలో కాల్ గర్ల్స్ అని చెప్పని మాట్లాడుతున్నాడు. అమరావతి అనేది ట్రెండింగ్ నేమ్. ఎందుకంటే 2016-17లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందనేటువంటి ప్రకటన వచ్చిన తర్వాత చాలా సంస్థలు, చాలా కంపెనీలు అమరావతి అనే పేరును కూడా మార్చుకున్నాయి. అప్పుడు అమరావతి అనేటువంటి పేరు ఒక ట్రెండింగ్ నేమ్గా మారింది. అలాంటిది అమరావతి పేరు మీద ఎవడో ఒక కాల్ గర్ల్స్కి సంబంధించినటువంటి యాడ్ వేస్తే దీని గురించి ప్రభుత్వానికి తెలియదా? చెప్పేటప్పుడు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఏం ముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఆయన? ఈ పెద్ద మనిషి జర్నలిస్టా కాదా అనేటువంటి డౌట్స్ వస్తున్నాయి. ఆయన చేసిన తప్పుని ఒప్పుకుని క్షమాపణలు చెప్పుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. సాక్షి యాజమాన్యం కానీ, ఈ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, ఒక పొరపాటు జరిగింది, ఒక నివేదికను కోట్ చేశాం, ఆ నివేదికలో ఎక్కడ కూడా అమరావతి పేరే లేదు. అమరావతి దగ్గర చుట్టుపక్కల ఎక్కడో ఏదో వ్యభిచారం జరిగినటువంటి న్యూస్ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి వార్తలను తీసుకొచ్చి అమరావతి మీద ఒక మకిలి ముద్ర వేసేటువంటి, కుట్ర చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇందులో చాలా విషయాలు కూడా ఆయన వెల్లడించారు. దీంతో పాటు మరొకటి అంటే సాక్షి పత్రికలో వచ్చిన కథనం, చివరిలో మళ్ళీ అమరావతికి ఇది సాక్షి పత్రికలో వచ్చిన కథనం, డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి కథనం, వీటన్నిటిని కూడా మళ్ళీ వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దీని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు ఏం వివరించాలనుకున్నాడు? ఫైనల్గా ఆయన చెప్పింది ఇగో అమరావతి టర్న్స్ హ్యూమన్ ట్రాఫికింగ్కి అమరావతి ఒక క్యాపిటల్గా మారిపోతుందని చెప్పని 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్టోరీని తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ కథనాల ద్వారా కృష్ణరాజు ఏం చెప్పాలనుకుంటున్నాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అనేది ఆయనకే తెలియాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది ట్రేస్ చేయలేకపోవడం చేతకాంతనంగానే చూడాల్సి ఉంటుంది. కొమ్మినేని శ్రీనివాసరావుగా ఒకవేళ తప్పు లేకుండా ఉంటాయి. గతంలో అంకబాబు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులకి చివాట్లు పెట్టింది. ఎందుకంటే ఒక వాట్సాప్ మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ క్లియర్గా ఆయన మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్ స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆయన పట్టుకునేందుకు ప్రయత్నం చేయలేకపోయారా లేదా ప్రయత్నించి విఫలమయ్యారా అనేది పోలీసులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుని పట్టుకున్నారు కానీ ఈయన మాత్రం ఇంతవరకు పట్టుకోవాలి. ఈయన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది రెండో వీడియో. మొదటి వీడియోలో మనోభావాలు గాయపడితే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం అన్నాడు. ఇప్పుడు అసలు క్షమాపణ ప్రస్తావనే లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను చెప్పింది కరెక్టే అనేటువంటి ధోరణిలో ఈయన మాట్లాడుతున్నారు. సో ఇంకా వదిలేస్తే ఇది తొండ ముదిరి ఊసర వెళ్ళి అయ్యేటువంటి వ్యవహారంలా కనిపిస్తుంది. ఆల్రెడీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రెస్పాండ్ అయింది, సుమోటోగా ఈ కేసుని స్వీకరించింది. కోర్టు ఈరోజు విచారణ తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అలర్ట్ అవ్వాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. కృష్ణరాజు ఎక్కడున్నారనేది ఇమ్మీడియట్గా ట్రేస్ చేసి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైనే ఉంది. లేదంటే ప్రభుత్వం పైన మరింత ఎక్కువ నెగిటివిటీ ట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడెప్పుడే వార్తా కథనాలను తీసుకొచ్చి దాన్ని అమరావతికి ఆపాదించే ప్రయత్నం. మళ్ళీ చివరిలో ఒక మాట అన్నాడు, అమరావతి అంటే ఏ అమరావతి, మహారాష్ట్రలో ఒక అమరావతి ఉంది, ఆ అమరావతి ఈ అమరావతి అని మళ్ళీ ఆయనే ఒక యక్ష ప్రశ్న వేశారనమాట. అంటే పొరపాటున ఆయన అన్నాడని అనుకోవాలా, లేదంటే అమరావతి అంటే ఈ అమరావతి అని అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం మేలుకోవాలని ప్రభుత్వానికి మేలుకొలుపు గీతం ఆయన పాడుతున్నాడా ఏంటనేది, ఆయన మనసులో ఏముందనేది
క్లారిటీ రావాలి. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా కానీ ఇలాంటి అర్థం పర్థం లేని వీడియోలు రిలీజ్ చేయడం వల్ల ఏమాత్రం ఆయన గౌరవం పెరగదు, ఇంకా తగ్గేటువంటి ప్రమాదమే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.